I guess welcome back day 7 search optimization service in Snowflake. సో ఆప్టిమైజేషన్లో మనం మాట్లాడుకున్న పార్ట్స్లో ఇదొక వన్ ఆఫ్ ద పార్ట్ లైక్ వీ టాక్డ్ అబౌట్ క్లస్టరింగ్, ఇంకా వీ టాక్డ్ అబౌట్ QAS క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్, వీ టాక్డ్ అబౌట్ స్కేలింగ్ అప్ ఆఫ్ వేర్ హౌస్, స్కేలింగ్ అవుట్ ఆఫ్ వేర్ హౌస్, ఇవన్నీ చూసాం రైట్. సో ఇందులో దాని తర్వాత భాగం వచ్చి సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒక బిగ్ చాలా డేటా, ఎక్కువ టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంది, అందులోంచి నువ్వు తీయాల్సిన డేటా లైక్ 20, 30, 40 రికార్డ్స్ అంతే, అంతకంటే కొంచెం మినిమల్ అమౌంట్ ఆఫ్ డేటా బయటికి తీయాలి అవుట్ ఆఫ్ దిస్ టీబీస్ ఆఫ్ డేటా రైట్. సో అప్పుడు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. మనం మాట్లాడుకున్న QAS అన్నీ వేరు కదా, లైక్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఫాస్ట్ చేయడానికి అలాంటి చోట్ల QAS. సో ఇది అయితే వేరు. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో, వెన్ యూ ఆర్ క్వెరీయింగ్ ఏ టేబుల్ దట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ అండ్ యూ ఆర్ performing some processing on the query or the set of records that you had brought up into the virtual warehouse layer. మీరు ఏ రికార్డ్స్ అయితే వర్చువల్ వేర్హౌస్ లేయర్ తీసుకున్నారో ఆ రికార్డ్స్ మీద ప్రాసెసింగ్ జరిపి ఓన్లీ ఫ్యూ సెట్ ఆఫ్ రికార్డ్స్ మాత్రమే అవుట్పుట్ కింద పంపిస్తే, దానికోసం అటువంటి టైప్ ఆఫ్ క్వెరీస్ని, అటువంటి టైప్ ఆఫ్ యూజ్ కేస్ని హ్యాండిల్ చేయడానికి వచ్చింది సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ అనమాట. సో సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ని మనం మిగతా వాటితో కంపేర్ చేసి ఒకసారి మాట్లాడుకుందాం. సో అసలు సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ ఎందుకు? డైరెక్ట్ నేను స్కేల్ అవుట్ చేయొచ్చు కదా అంటే, ఇప్పుడు ఒక క్వెరీ ఉంది, ఒక క్వెరీ రన్ చేస్తారు ఒక వేర్ హౌస్ మీద. సో స్కేల్ అవుట్ అంటే ఒక వేర్ హౌస్ని ఇంకో వేర్ హౌస్కి యాడ్ చేయడం, ఇంకొక సర్వర్ యాడ్ చేయడం రైట్. ఒక సర్వర్కి ఇంకో సర్వర్ యాడ్ చేస్తే అది స్కేల్ అవుట్ అవుతుంది కదా. సో స్కేల్ అవుట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ క్వెరీ ఉంది, ఈ క్వెరీ దీనికి సబ్మిట్ అయింది, సో ఇది రన్ చేసుకుంటూ ఉంటుంది రైట్. దీనిది ఎప్పుడు యూజ్ అవుతుంది? ఇంకో క్వెరీ ఎప్పుడైనా ట్రిగర్ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటే దానికోసం స్కేల్ అవుట్ చేసుకుంటారా అని మనం చెప్పుకున్నాం అప్పుడు. సో ఇది అసలు ఈ యూజ్ కేసే కాదు, అంటే ఒక క్వెరీ రన్ అవుతుంది కాబట్టి యూజ్ కేస్ కాదు. ఓకే, ఈ యూజ్ కేస్ కాదు, నేను ఎక్సెస్ ఉన్న క్వెరీని స్కేల్ అప్ చేస్తున్నా, ఎస్కి, ఎంకి, ఎక్సెల్కి, XXLకి చేస్తున్నా, ఫాస్ట్గా అయిపోతుంది కదండి. ఎస్ అయిపోతుంది, నీకు కాస్ట్ కూడా అలాగే పేలుతుంది. సో ఇది అంత యూస్ఫుల్లే అంటే నీకు డబ్బులు ఉన్నప్పుడు చేసుకో, యూస్ఫుల్ అని చెప్తా. లేదు అంటే ఇది యూస్ఫుల్ కాదు. సో దీన్ని కూడా పక్కన పెట్టి సో క్లస్టరింగ్ గురించి మాట్లాడుకుంటే, క్లస్టరింగ్ వచ్చేసి ఒక సెట్ ఆఫ్ వేర్ కండిషన్ మీద నీకు డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫిల్టరింగ్ ఎప్పుడైతే అప్లై చేసావో, సో నేను ఈ కాలం మీదనే చేస్తున్నాను అని అంటే దానికి ఆ కాలం మీద పార్టీషన్ స్టోర్ చేయమని చెప్తావు. ఈ కాలం మీద సిటీ మీద పార్టీషన్ స్టోర్ చేయి. సో నేను ఆ సిటీ బేస్డ్ మీద సెర్చ్ చేసుకున్నప్పుడు నువ్వు ఆ పార్టీషన్ డైరెక్ట్గా ఎతికి డేటాతే మొత్తం అన్ని పార్టీషన్లు చూడొద్దని క్లస్టరింగ్ వైగా చెప్తావు. బట్ ఆల్సో లోపల బ్యాక్ ఎండ్లో జరిగే క్లస్టరింగ్కి ఉన్న ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ రైట్. మొత్తం అన్ని పార్టీషన్స్ అవైలబుల్గా అన్ని పార్టీషన్స్ని అది మొత్తం రీక్లస్టరింగ్ చేయాల్సి వస్తుంది ఈ క్లస్టరింగ్ వల్ల. సో ఇట్స్ ఏ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అండ్ డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటాడు. ఇది కాకుండా QAS క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ చూసాం. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది అన్ని క్వెరీస్కి పనిచేయదు. ఇది ఎలిజిబిలిటీ చూసుకోవాలి నువ్వు ఫస్ట్. నీ క్వెరీకి నువ్వు క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ యూస్ చేస్తున్నావో చేయట్లేదంటే ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. సెలెక్ట్ పార్స్ చేసాను క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ ఎలిజిబిలిటీ అని చెప్పి క్వెరీ ఐడి ఇవ్వడం అన్నది నిన్న చూసాం రైట్. సో అది ఎప్పుడు యూజ్ అవుతుంది? ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్కే నీకు మోస్ట్ ఆఫ్ ద టైం 80, 70, 60% ఆఫ్ ద టైం తీసుకుంటుంది అంటే ఆబ్వియస్లీ ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో నీకు క్వెరీ యాక్సలరేషన్ సర్వీస్ హెల్ప్ అవుతుంది. ఈ నైదర్ ఆఫ్ దీస్ ఆల్ కెన్ హెల్ప్ అస్ విత్ ఇన్ దిస్ యూస్ కేస్. ఈ యూస్ కేస్లో ఇవేమీ మనకి హెల్ప్ చేయట్లేదు. అంటే లైక్ ఒక సెట్ ఆఫ్ బిగ్ టేబుల్ నుంచి డేటాని తీసుకురావడానికి నీకు ఆప్టిమైజేషన్ ఒక ఆప్టిమైజేషన్ చూస్ చేసుకో ఎన్నిటిలో నేను ఎదురుగా పెట్టుకుంటే ఇది హెల్ప్ అవ్వట్లేదు. ఈ ఎందుకు హెల్ప్ అవ్వట్లేదు, ఇది ఎందుకు హెల్ప్ అవ్వట్లేదు, డబ్బుల వల్ల హెల్ప్ అవ్వట్లేదు. ఇది ఎందుకు హెల్ప్ అవ్వట్లేదు అంటే ఇది పెంచిన ఉపయోగం లేదు రైట్. సో ద ఓన్లీ వే ఈజ్ సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్. ఓకే, సో ఈ సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ ఏం చేస్తుంది అంటే, సో ఈ సర్చ్ ఆప్టిమైజేషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే, సేమ్ యాజ్ చెప్పుకోవాలంటే మీకు అనిపిస్తుంది లైక్ క్లస్టరింగ్ లాగే కదా వర్క్ చేస్తుంది అన్నట్టుగా. కాకపోతే క్లస్టరింగ్కి కంప్యూట్ పవర్ చాలా కావాలి, కాకపోతే SOSకి స్టోరేజ్ పవర్ కావాలి. ఓకేనా? ఇది ఎందుకు ఇలా అంటున్నానంటే, కంప్యూట్కి నువ్వు ఒక కాలం బేస్డ్ మీద చెప్తావు, వేర్ క్లస్టర్ దిస్ బేస్డ్ ఆన్ దిస్ కాలం అని చెప్తావు రైట్. సో క్రియేట్ టేబుల్ క్లస్టర్ బై సమ్ కాలం నేమ్ అని రాస్తావు, అవునా? ఇలాగే ఈ SOSకి కూడా నువ్వు ఆల్టర్ టేబుల్ నేమ్, అప్లై సర్చ్ ఆప్టిమైజేషన్ ఆన్ అని ఒక కాలం నేమ్ ఇవ్వాలి.
సో ఆ కాలమ్ నేమ్ ఇస్తేనే నీకు ఆ కాలమ్ వైజ్డ్గా సెర్చ్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఆ కాలమ్ బేస్డ్గా వాల్యూస్ అన్నిటికి ఒక ఇండెక్స్ క్రియేట్ అవుతుంది అనమాట, ఒక స్టోరేజ్. అక్కడ ఇది ఇండెక్స్ స్టోర్ చేసుకుంటుంది 1 2 3 4 ఇట్లా ఇండెక్స్ పెట్టుకొని ప్రతి రికార్డ్కి ఉన్న అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అడ్రస్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తారు యాక్చువల్లీ. సో సో ఇట్లా ఇది ఇండెక్స్, దీని వాల్యూ రైట్. ఇది ఇండెక్స్, ఇది ఇక్కడ వాల్యూ ఉంటుంది అంటే అడ్రస్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఈ రికార్డ్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది, మెయిన్ టేబుల్ మెయిన్ పార్టీషన్లో. ఓకే, ఇది నీకు కావాల్సిన 20 రికార్డ్స్లో ఫస్ట్ రికార్డ్ అనుకుందాం. ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్, అట్లా మిగతావి వేరే పార్టీషన్లో కూడా ఉంటాయి కదా. సో ఇది వేరే పార్టీషన్, ఇందులో కూడా 6th 7th 8th అలా ఉన్నాయి. సో దీని అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది, దీని అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది, దీని అడ్రస్. సో అట్లా ఆ అడ్రసెస్ అన్నీ స్టోర్ అయ్యి ఒక ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటుంది. దీనికి సెపరేట్ స్టోరేజ్ అనమాట. ఇది కొంచెం ఆక్యుపై చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుతున్న దాని ప్రకారం సో ఇక్కడ కొన్ని తీసుకుంటేనే నీకు ఉపయోగం అని చెప్పాను కదా. అదే నువ్వు ఎక్కువ తీసుకుంటే నీకు ఉపయోగం లేదని ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంది, నీకు ఉపయోగం ఏముంది మరి కదా. సో తక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు ఎక్కువ టేబుల్లోంచి నువ్వు తీస్తాను బయటికి అన్నప్పుడు మాత్రమే ఇది ఇక్కడ నీకు తక్కువ స్మాల్ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది కదా, స్మాల్ స్టోరేజ్తో ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది కదా. సో అక్కడ నీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో నీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసారా, ఇండెక్స్ క్రియేట్ అయ్యి ఆ ఇండెక్స్ని ఆ క్వెరీ తెచ్చుకుంటుంది. ఆ క్వెరీ ట్రిగర్ అయ్యాక ఈ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఈ అడ్రస్ని ఎత్తుక్కుని ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఆ వాల్యూస్ తెచ్చుకుంటుంది అనమాట ఆ క్వెరీ. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ వర్క్స్. సో సర్చ్ ఆప్టిమైజేషన్ సర్వీస్ని అప్లై చేయాలంటే సింటాక్స్ ఆల్టర్ చేయాలి టేబుల్ని. ఫస్ట్ ఆల్టర్ టేబుల్ నేమ్, ఇది ఎలాగా కామన్, యాడ్ సర్చ్ ఆప్టిమైజేషన్ ఆన్ ఈక్వాలిటీ, ఇది ఆపరేటర్ అనమాట. ఈ వాల్యూ ఈక్వల్ అయినప్పుడు ఒక ఇండెక్స్ క్రియేట్ చేయి అన్నట్టుగా. ఈ వాల్యూస్, ఈ కాలంలో ఉన్న వాల్యూస్, ఆ వాల్యూస్ అన్నిటికి ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటికి. సో ఈ ఈక్వాలిటీ ఆపరేటర్ ఎప్పుడు ఇలాగ రిమైన్ అయి ఉంటుంది. ఇది మాత్రమే నువ్వు చేంజ్ చేసుకో, మిగతాదంతా ఆల్టర్ టేబుల్ యాడ్ సర్చ్ ఆప్టిమైజేషన్ అన్నది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు నువ్వు ఏ కాలం బేస్డ్గా అయితే నువ్వు ఈ సర్చ్ ఆప్టిమైజేషన్ చేసావో ఆ కాలంకి నీకు ఆ సెపరేట్ ఇండెక్స్ అన్నది క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. సో ఇక్కడ 2 టేబుల్స్ అన్నది క్రియేట్ చేసి పెట్టుకుందాం అనమాట. ఒకటి లైన్ ఐటమ్ SOS ఇక్కడ మీరు చూస్తుంది, ఇంకోటి లైన్ ఐటమ్ నాన్ SOS అంటే నో SOS. సో SOS అప్లై చేసాము, చెయ్యని టేబుల్ 2 క్రియేట్ చేసుకున్నాం. చేసిన టేబుల్కి నేను చెప్పిన ఆల్టర్ కమాండ్ రన్ చేసి ఆల్టర్ యాడ్ సర్చ్ ఆప్టిమైజేషన్ ఆన్ ఈ ఎల్ కామెంట్తోనే తర్వాత మనం వేరే సర్చ్ చేయబోతున్నాం. సో అలా సర్చ్ చేస్తున్నప్పుడు ఇది ఎలా హెల్ప్ అవుతుంది, సర్చ్ ఆప్టిమైజేషన్ యాడ్ చేయడం వల్ల ఈ కాలం మీద ఈ టేబుల్లో ఎలా హెల్ప్ చేస్తుంది. అదే సేమ్ సినారియో నో SOS అని ఒక టేబుల్ ఆల్రెడీ సేమ్ డేటాతో పెట్టాను. సో ఆ టేబుల్ మీద వేరే కండిషన్తో ఇదే క్వెరీ రన్ చేస్తే అది ఎలా రన్ అవుతుంది. ఇది 2 టైప్స్, ఈ 2 చూసి ఎండ్ చేద్దాం ఈ వీడియో. సో ఈ పైన ఉన్న క్వెరీ రన్ చేశాను, రన్ చేస్తే 3.6 seconds అనమాట మొత్తం పట్టింది ఈ క్వెరీ రన్ చేయడానికి. ఓకే, ఇది SOS అప్లై చేస్తే. సో ఆ నెక్స్ట్ క్వెరీకి వెళ్ళే ముందు ఇక్కడ ఈ క్వెరీ ప్రొఫైల్ ఓపెన్ చేశాను, సర్చ్ ఆప్టిమైజేషన్ ఆన్ అయిన దానికి. సో మీరు చూస్తుంటే ఇక్కడ సర్చ్ ఆప్టిమైజేషన్ నుంచే ఫెర్చ్ అయినట్టు చూపిస్తుంది చూసారా. సో అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, పార్టీషన్ స్కాన్డ్ అన్నది కూడా తక్కువ పార్టీషన్ స్కాన్ చేస్తుంది అనమాట ఈ టైంలో, ఎందుకంటే దానికి స్పెసిఫిక్ అడ్రస్ తెలుసు కదా. సో ఆ పర్టికులర్ పార్టీషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డేటా తెచ్చేస్తుంది అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వెరీ రన్ చేద్దాం. సో ఆ నెక్స్ట్ క్వెరీ రన్ చేసి క్వెరీ ప్రొఫైల్ ఓపెన్ చేసి పెట్టాను. సో ఇక్కడ టేబుల్ స్కాన్ చూసారా మొత్తం, అంటే నో SOS అన్న టేబుల్. సో ఇందాక చూసింది మీరు సెర్చ్ ఆప్టిమైజేషన్ నుంచి డేటా అన్నది వెళ్ళింది, అంటే ఆ ఇండెక్స్ నుంచి డేటా ఎక్కడుందో తెలుసుకుని వచ్చింది కాబట్టి అది సెర్చ్ ఆప్టిమైజేషన్ నుంచి స్కాన్ చేశానని చెప్పింది. ఇక్కడ డైరెక్ట్ పార్టీషన్స్కి వెళ్ళి టేబుల్ నుంచి డేటా తెచ్చుకుంది కాబట్టి నో SOS అనేది మీకు క్లియర్ కనబడుతుంది. అండ్ ఇది మొత్తం తీసుకున్న సెకండ్స్ వచ్చి 45 seconds, ఇందాక 3.6 ఇక్కడ 45. చూసారా డిఫరెన్స్ ఉంది లైట్గా అంటే అది మీకు ఇంకా క్వెరీ డెప్త్ పెరిగే కొద్దీ మీకు అది ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకోటి అంటే ఒక్కటే
సర్చ్ ఆప్టిమైజేషన్ చేయగల అంటే క్లస్టర్ ఇందాక చూసారు గుర్తుందా, క్లస్టర్లో నేను ఒకటే కాలం కానీ కంబైన్డ్గా 2 to 3 కాలమ్స్ ఒకేసారి ఇచ్చి నేను క్లస్టరింగ్ చేయించాలి, అంటే అవన్నీ కలిపి ఒక పార్టీషన్లో పెట్టి సిమిలర్గా ఉన్న వాటిని తీసుకొచ్చి అని చెప్పాలి. దీనికి అలక్కర్లేదు. ఇప్పుడు ఇందాక మనం ఎల్ ఆర్డర్ కీ అన్న ఒక కాలం పైన సర్చ్ ఆప్టిమైజేషన్ ఆల్టర్ చేసాం. అదే టేబుల్కి దీని మీద ఎల్ కామెంట్ అన్న దాని మీద కూడా ఆర్డర్ చేస్తే 2 ఇండెక్సెస్ మనకి క్రియేట్ అయ్యేవి. ఇది క్రియేట్ అవుతుంది, ఇది ఈ కాలంతో క్రియేట్ అవుతుంది, ఈ కాలంతో క్రియేట్ అవుతుంది. నువ్వు దేంతో వేర్ కండిషన్ మీద రన్ చేస్తే దాని ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి డేటా తెచ్చుకుంటుంది అనమాట. ఇప్పుడు వేర్ కండిషన్ పెట్టి నువ్వు ఎల్ కామెంట్ని యూస్ చేసి నువ్వు SOS ఉన్న టేబుల్ని క్వెరీ చేస్తే నాకు పట్టిన టైము 1.5 seconds. ఓకే, సో దీని క్వెరీ ప్రొఫైల్ చూస్తే సో నాకు సర్చ్ ఆప్టిమైజేషన్ నుంచే డేటా వచ్చింది, నాట్ ఫ్రమ్ ద టేబుల్ స్కాన్, రైట్. సో ఇది కూడా పట్టిన సెకండ్స్ అదే ఇందాక చూసారు కదా 1.3 seconds. సో ఆ నో SOS అన్న క్వెరీ సెకండ్ క్వెరీ మనం రన్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ టేబుల్ స్కాన్ నుంచి తీసుకుంది, అండ్ ఇది తీసుకున్న టైం వచ్చేసి 1 minute 3 seconds టోటల్లీ. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్. లైక్ క్లస్టర్కి మనకి దీనికి ఉన్న డిఫరెన్స్ అది ఓన్లీ లైక్ ఒక టేబుల్ మీద ఒక కాలం మీద కానీ మల్టిపుల్ కాలం ఒకేసారి కానీ పెట్టుకుంటే ఒక గ్రూప్ లాగా డేటాని అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది, రైట్. ఒక పార్టీషన్స్లో 2 columns ఈక్వల్ అవ్వాలి, RJY అండ్ ఆల్సో శాలరీ. రాజమండ్రిలో 1000 rupees ఎర్న్ చేసే వాళ్ళందరినీ ఒక పార్టీషన్లో పెట్టు, అలా చెప్పచ్చు. దీనికి ఎలా చెప్పచ్చు మీరు అంటే రాజమండ్రి లైక్ మీరు ఈ కాలం సిటీ అన్న కాలం బేసిస్ మీద నువ్వు సర్చ్ ఆప్టిమైజేషన్ చేయండి సిటీ బేస్డ్ మీద, అదొక ఇండెక్స్ క్రియేట్ చేసుకొని అప్పుడు నువ్వు ఆ ఇండెక్స్ బేస్డ్ మీద వెళ్ళి అడ్రసెస్ తెచ్చుకుంటుంది అనమాట. అలాగే మీరు ఇంకో కాలం శాలరీ బేస్డ్ మీద ఇండెక్స్ క్రియేట్ చేయి, అలా చెప్పుకోవడానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ యూస్ కేస్. క్లస్టరింగ్ అనేది ఒక డిఫరెంట్ యూస్ కేస్. మీకు ఎప్పుడైతే తక్కువ రికార్డ్స్ తీయాలి ఎక్కువ డేటా నుంచి అని అన్నప్పుడు మాత్రమే ఈ యూస్ కేస్ వస్తుంది. ఓకే, దట్స్ ఆల్.